హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మిల్ మేకర్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు, లవంగం, చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం పేస్టు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అంతా మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులో మిల్ మేకర్ వేసుకోవాలి. ఈ మసాలాలు మిల్ మేకర్కి మంచిగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ ఉడకడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మిల్ మేకర్ మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.